రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసం ముస్లిం సోదరులకి ఎంతో పవిత్రమైనటువంటి మాసంగా మనం చెప్పుకోవచ్చు. పవిత్ర రంజాన్ మాసంలో కొన్ని పనులు చేయకూడదని కూడా చాలామంది కొంతమందికి తెలిసే ఉంటది. కొంతమందికి తెలియకుండా ఉంటది. అయితే ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో చేయవలసిన మరియు చేయకూడని పనులేంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇస్లాం మత పవిత్ర మాసం రంజాన్ మాసం ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం చంద్ర చక్రం పైన ఆధారపడి కూడా ఉంటుంది కాబట్టి ఈ రంజాన్ ప్రతి నెల సంవత్సరంలో సుమారు 10 రోజుల మాటు జరుపుతూ ఉంటారు. 10 రోజులు అయితే మారుతూ ఉంటుంది. ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సూర్యోదయానికంటే ముందే ఉపవాసం ప్రారంభిస్తారు. పగటి పూట ఏమీ తినరు. సూర్యాస్తమం తర్వాత ఉపవాసాన్ని కూడా ముగించుకుంటారు. సూర్యోదయానికి ముందే తినే భోజనాన్ని సెహ్రీ అని, అలాగే సూర్యాస్తమయం తర్వాత తినేటువంటి భోజనాన్ని ఇఫ్తార్ అని కూడా అంటూ ఉంటారు. ఇక సూర్యాస్తమయం ఆధారంగా ప్రతిరోజు సమయాలు కూడా మారుతూ ఉంటాయి. అది ఈ ఏడాది రంజాన్ మాసంలో తీసుకుంటే సౌదీ అరేబియాలో మార్చి 10వ తేదీన నెలవెంక కనిపించినటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. మార్చి 11వ తేదీ నుంచి కూడా ఉపవాస దీక్షలు అయితే ప్రారంభించారు. మార్చి 11న భారతదేశంలో నెలవంక కనిపించినందున రంజాన్ మాసం ఉపవాసం మార్చి 12వ తేదీన అంటే ప్రారంభమైంది. అలాగే నివాస స్థలం, దాని యొక్క స్థలాన్ని బట్టి కూడా, అంటే మనం నివసించే నివాస స్థలాన్ని బట్టి ఉపవాసం యొక్క వ్యవధి 12 నుండి 17 గంటల వరకు కూడా ఉంటుంది. అది కూడా భారతదేశంలో నగరాల వారీగా కూడా ఈ రంజాన్ నెల ఇది ఏదైతే సెహ్రీ అలాగే ఇఫ్తార్ ఏదైతే ఉంటుందో ఈ సమయాల కింద కూడా మనం కొంత సమయం తేడా కూడా ఉంటుంది. మన ఇండియాలోనే రకరకాల ప్రాంతాలను పరిశోధిస్తే అయితే అవేంటో కూడా అంటే ఈ ఆ సమయాలు మనం చూద్దాం. ఢిల్లీలో కనుక మనం చూసినట్లయితే ఉదయం అంటే సెహ్రీ అంటే ఉదయం 5:18 నుండి కూడా ఆ టైంల వరకు నెహ్రీ ఉంటుంది. ఇక ఇఫ్తారు 6:27 వరకు కూడా సాయంత్రం ఆ టైం వరకు కూడా ఉంటుంది. ఇక చెన్నైలో చూస్తే ఉదయం అంటే మార్నింగు ఈవినింగు అంటే స్టార్టింగు ఎండింగు అంటే ఇది ఆ టైంను మాత్రమే ఇక్కడ చూసుకుందాం. చెన్నైలో చూస్తే 5:08 నుండి సాయంత్రం 6:20 వరకు ఉంటుంది. ఇక బెంగళూరులో కనుక చూసినట్లయితే 5:19 నుండి 6:31 వరకు కూడా ఉంటుంది సాయంత్రం. అయితే అహ్మదాబాదు అక్కడ కనుక మనం చూసినట్లయితే ఉదయం 5:38 నుండి కూడా సాయంత్రం 6:47 వరకు కూడా ఉంటుంది. ఇక హైదరాబాద్లో చూస్తే 5:16 నుండి కూడా 6:26 వరకు కూడా కొనసాగుతుంది. ఇక ముంబైలో కనుక చూసినట్లయితే ఉదయం 5:38 నుండి కూడా 6:48 వరకు కూడా సాయంత్రం వరకు కూడా ఉంటుంది. ఇక కోల్కతాలో చూస్తే 4:35 నుండి కూడా 5:45 వరకు కూడా ఉంటుంది. ఇక పూణేలో కనుక చూస్తే 5:34 నుండి కూడా సాయంత్రం 6:44 వరకు కూడా ఉంటుంది. ఇక సూరత్లో అయితే 5:38 నుండి 6:47 వరకు కూడా ఉంటుంది. ఇక కాన్పూర్లో 5:06 నుండి కూడా సాయంత్రం 6:15 వరకు కూడా ఉంటుంది. అయితే ముస్లింలు పాటించే ఈ రంజాన్ ఉపవాసం ఏదైతే ఉందో 29 నుంచి 30 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 10న ఈ రంజాన్ పండుగలో కూడా ముగుస్తుంది. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఈ ఉపవాసం ఉండటమే కాకుండా ముస్లింలు ఈ మాసం అంతా కూడా మహమ్మద్ ప్రవక్త బోధనలు కూడా పాటిస్తూ ఉంటారు. రంజాన్ సందర్భంగా ఇక్కడ ఆ యొక్క రోజు సందర్భంగా చూసినట్లయితే ముస్లింలు చేయవలసినటువంటి పనులేవి, అసలు చేయకూడనటువంటి పనులు ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ముందుగా ఈ రంజాన్లో చేయవలసినటువంటి పనులు ఏంటి అనేది కూడా చూద్దాం. అంటే ముస్లింలు అతి ముఖ్యమైనటువంటి విధుల్లో ఉపవాసం ఒకటి. అంటే ఈ రంజాన్ మాసంలో రెగ్యులర్గా ఉపవాసం కూడా పాటించాలి. అలాగే రోజుకు 5 సార్లు మన
ప్రార్థన చేయాలి అంటే నమాజ్ అయితే చేయాలి. ఇక రంజాన్ మాసంలోనే కాకుండా ఏడాది పొడవునా కూడా పేదలకు నిరుపేదలకు కూడా వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. రంజాన్ ఉపవాసం ఉదయాన్నే సెహ్రీతో ప్రారంభించి సాయంత్రం ఇఫ్తార్తో ముగిస్తారు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఖురాన్ కూడా పఠిస్తూ ఉంటారు. ఇక రంజాన్ ఉపవాసంలో మర్యాదగా మరియు ఓపికగా కూడా ఉండాలి. ఈ పవిత్రమైనటువంటి మాసం అంతా కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అల్లాతో సంబంధం బలపడాలంటే ప్రార్థనల్లో ఎక్కువగా పాల్గొనాలనేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ రంజాన్ మాసంలో చేయకూడనివి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, ఈ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండే సమయంలో కూడా సూర్యాస్తమయానికి ముందే తినకూడదు, లేదా నీరు కూడా త్రాగకూడదు అని చెప్తున్నారు. ఇక మద్యం సేవించడం, పొగ తాగడం వంటి అలవాటు ఉన్నవారి తప్పనిసరిగా దూరంగానే ఉండాలి, లేకపోతే ఉపవాసం చెల్లదు అంటూ కూడా చెప్తున్నారు. ఎవరితోనూ వాదించకండి, అలాగే పోరాడకండి, లేదా ప్రతికూలమైనటువంటి లేదా పరస్పరమైనటువంటి చర్యలు కూడా పాల్గొనవద్దంటూ కూడా చెప్తున్నారు. ప్రశాంతంగా ఉండడం మరియు సానుకూలమైనటువంటి పరస్పరమైనటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో దాన్ని పెంపొందించడం పైన కూడా దృష్టి పెట్టాలి అని కూడా చెప్తున్నారు. ఇక ఈ రంజాన్ ఉపవాస సమయంలో కూడా సంగీతం వినవద్దని, సినిమాలు చూడవద్దనేసి కూడా, ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి కూడా, మరియు అల్లాహను స్మరించుకోండి. గర్భిణి తల్లిపాలు అలాగే బహిష్ట అయితే ఆ ఉపవాసం మానుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ రంజాన్ సమయంలో కూడా ప్రార్థనలు ఎప్పటికప్పుడు కోల్పోకండి. అంటే ఎప్పటికి కూడా ప్రార్థనలు ఈరోజు చేసి మళ్ళీ రేపు వదిలేసి ఇట్లా అని కాకుండా ఎల్లప్పటికీ కోల్పోకుండా చేస్తూనే ఉండండి. మరియు ఉపవాసం ఆలస్యంగా విరమించకూడదు కూడా అని చెప్తున్నారు. ప్రధానంగా ఉపవాసం ఉండేవారు చెడు పదాలు కూడా వాడకూడదు అనేసి కూడా మన కొంతమంది నిపుణులు, ఇందులో ఉన్నటువంటి ముస్లిం సోదరులు చెప్పిన ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో జరిగినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.